అరే చల్లగా ఉండమ్మా. జన్మదిన శుభాకాంక్షలు. ఆంటీ, అంకుల్ గారికి టీ నేను తీసుకువెళ్ళనా? అలాగే. నీ కాబోయే మావగారికి నీ చేత్తోనే టీ ఇస్తావా? తీసుకెళ్ళు. ఈ రోజు నీ పుట్టినరోజా? అవును. ఎన్నో ఏడొచ్చింది నీకు? 18. ఈ 18 ఏళ్ల వయసులోనే ఎంత తెలివి! చూడు, నాకు నువ్వంటే ఏ వైరమూ లేదు. నువ్వు ఇంట్లో ఉండేందుకు అనుమతించాను, కానీ అధికారం ఇవ్వలేదు. ఏ హక్కుతో నువ్వు నా కొడుకు జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో? జవాబు చెప్పు, ఇప్పుడే చెప్పు, జవాబు చెప్పు. జవాబు నేను చెప్తానండి. సుమకి ఆ హక్కిచ్చింది ప్రేమండి. తను మన ఇంటి కోడలు కావాలని నేను నిర్ణయించాను. కౌసల్య ఈ ఇంటి కోడలో అమ్మాయి కానే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకంటే అమ్మా, ఈ అమ్మాయి ఇక్కడికి చుట్టంలా వచ్చింది. యజమాని కావాలని కోటి స్వప్నాలు కంటోంది. ఇది దీని తండ్రి కలిసి ఈ కోట్ల కొద్ది ఆస్తిని కాజేయాలని ఎత్తు వేశారు. స్నేహం అనే పేరుతో దీని తండ్రి నా స్నేహితుడిని యుక్తిగా వెన్నుపోటు పొడిచాడు. అన్నయ్య గారు, ఎవరి ప్రేమ గురించి నింద వేస్తున్నారు మీరు? వారా బాధల్లో పేదరికంలో మాకు చాలా సాయం చేశారు, గుర్తుందా? ఆయన ప్రార్థన వల్లే ఈ ఇంట్లో వంశజ్యోతి వెలుగుతుంది. ఆయన మన డబ్బు తెచ్చుకుని ఏం చేస్తారు? ఈనాడు పెద్దవాళ్ళయ్యాక మీరు స్నేహానికి అర్థం మర్చిపోయారు. కౌసల్య, చూడండి, ఈ అమాయకురాలు మొహం చూడండి. చూసి మరీ చెప్పండి. కౌసల్య, ఈ అమాయకత్వం వెనుక ఎంతో కుట్ర దాగి ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇది మా నిర్ణయం. సుమా, 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 ఏయ్ సుమా. ఏయ్, సిఐటి క్యాట్, క్యాట్ అంటే పిల్లి. రైట్ ఆర్ రాంగ్? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఏయ్, ఏడుస్తున్నావా? పిచ్చి తల్లి, చూడు, నేను వచ్చేసానుగా. అన్ని పనులు పూర్తి చేసాను. సరిగ్గా నీ పుట్టినరోజు నాటికి ఎక్కడ ఉన్నారు? నీ ఎదురుగా, మా ఫ్రెండ్ ఎదురుగా. అరే, ఏమిటి మీరు అందరూ మౌనంగా ఉన్నారు? కృష్ణ, మీ అందరి కోసం నేనేం తెచ్చాను తెలుసా? అక్కడ పెట్టవయ్యా. దా, తీసుకో, స్వీట్స్ కొనుక్కో. కృష్ణ, చూడు, నేను నీ కోసం పెన్ను తెచ్చాను. నీ ఆఫీస్ పని కోసం. నమస్తే చెల్లెమ్మ. చూడు, నీ కోసం నేను చీరలు తెచ్చాను. అది అన్ని రంగులు తెచ్చేశాను. ఎందుకంటే ఏ రంగైనా నీకు బాగుంటుందమ్మా. ప్రేమ ఎక్కడా? ప్రేమ్, ప్రేమ్ బాబు, నీ మావయ్య నీ కోసం ఏం తెచ్చాడు చూడు. వరేవా, ఎంత చక్కగా నటిస్తున్నారు. తండ్రి కూతురు కూడా. ఏ, నా వల్ల గాని నా బిడ్డ వల్ల గాని ఏదైనా తప్పు జరిగిందా? తప్ప తెలిసిందా కుమార్ గారు? తెలిసిందా? ఈ కుళ్ళు పేదవాళ్ళంతా ఇలాగే ఉంటారు, రక్తం పీల్చే జలగలు, పారాసైట్స్. మిస్టర్ రంజిత్, జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా పెంచుండాల్సింది రంగా గారు నీ అమ్మాయిని. ఇది ఇక్కడ ఎన్నెన్ని నాటకాలు ఆడిందో తెలుసా? ఇది ఇంటి గౌరవాన్ని మట్టిపాలు చేసింది. రంజిత్ గారు, ఇది తన జాతి బుద్ధి చూపించింది. ఏమన్నావు? ఆపు నీ ఆవేశాన్ని. జరిగింది చాలు. కృష్ణ, మన సొమ్మ గురించి వాడు ఏమన్నాడో విన్నావా? నిజమే చెప్పాడు. కృష్ణ, అవును, నువ్వు మన స్నేహాన్ని చాలా అలుసుగా తీసుకున్నావు రంగా. నువ్వు నీ కూతుర్ని కావాలని ఒక కారణంతో వదిలేవు. తను నా కొడుకుని ప్రేమ పంజరంలో ఇరికించి ఇంటి కోడలు కావాలనుకుంది. ఎప్పుడూ నేను అనుకోలేదు రంగా, నువ్వు ఆస్తి కోసం ఇలా బంగారు వల విసరగలవని. కృష్ణ, రంగా అరవకు. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని స్వప్నాలు కనే ముందే నువ్వు మన మధ్యనున్న దూరం గురించి ఆలోచించవలసింది. లక్షల కొద్ది ఆస్తి ఎక్కడ? నెలకు 2000 రాబడెక్కడ? కృష్ణ, 2000 రూపాయలేగా. ముందు మా అంతస్తుకు నువ్వు ఎదిగి ఆ తర్వాత కలలు కనవలసింది. చాలు కృష్ణ, చాలు. చాలా దూరం అయిపోయావు కృష్ణ. నువ్వు నా స్నేహం నీకు భారంగా ఉంది కదూ. ఈ రోజు నా బట్టల్లోంచి కంపు కొడుతుంది కదూ నీకు. అందుకే ఈ 2000 రూపాయల రాబడి గల వర్కర్ కూతురికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేకుండా పోయింది. సరే, నేను ఒప్పుకుంటాను. అందుకు నేను నిన్ను దోషిని అనుకోవటం లేదు. కానీ నా బిడ్డ మీద ఎందుకు అపవాదు వేశావు? నా కూతురు నాకు ప్రాణం కృష్ణ.
జవాబు చెప్పు, ఎందుకు? జవాబు చెప్పాలా? దాన్ని ఇక్కడ ఉంచడంలో నీకెంతో ఉపకారం చేశాను, అదే. అలాగా, నా కూతుర్ని ఇక్కడ ఉంచటంలో నాకు ఉపకారం చేశానంటున్నావా? ఇదా నువ్వు పెట్టిన పేరు నీకు నాకు ఉన్న స్నేహానికి? నాకొద్దు కృష్ణ, నీ సహాయం అందుకోవటం నాకిష్టం లేదు. ఇప్పుడే కట్టేస్తాను, తీసుకొని 5 స్టార్ హోటల్ కి బిల్ ఎంత అయిందో. ఇన్నాళ్ళు నా కూతుర్ని ఇక్కడ ఉంచినందుకు, తిండి పెట్టినందుకు, చూసుకున్నందుకు అన్నిటికీ చెప్పు. ఎంత అయింది ఇక్కడ బోర్డింగ్ ఛార్జెస్, లాడ్జింగ్ ఛార్జెస్? చెప్పు. 5,000, 10,000, 20,000, 50,000? చెప్పండి కృష్ణకుమార్ గారు, చెప్పండి. గెట్ అవుట్. వెళ్తున్నాను. సుమా, నేను ఈ హోటల్ గేటు దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటాను. అన్నయ్య, చెల్లెమ్మా, తెగిపోయింది తల్లి స్నేహబంధం. వస్తాను. ప్రశ్నలకు సమాధానం బహుశా నేను కాను. ప్రేమ చిహ్నాన్ని నీ చేతులతోనే నాశనం చేసి నేనంత ధైర్యం చేయలేను. ఆ ధైర్యం నాకు లేదు.